ఫ్రెండ్స్, పొటాటో చిప్స్ రెడ్, బ్లూ, గ్రీన్ మరియు వేరు రంగుల ప్యాకెట్లలో లభించే టేస్ట్లీ స్నాక్స్ మనందరికీ ఫేవరెట్. కానీ మీకు తెలుసా, పొటాటో చిప్స్ మార్కెట్లో వచ్చి ఇప్పటికీ 150 సంవత్సరాల కన్నా ఎక్కువ అయింది. అంటే ఈ చిప్స్ ఆవిష్కరణ ప్లాస్టిక్ బ్యాగ్స్ కన్నా ముందే అయ్యింది. ఒక రకంగా చూసినట్లయితే పొటాటో చిప్స్ మన స్వాతంత్రం కన్నా ముందే వచ్చాయి. ఈ చిప్స్లను చూసిన ప్రతిసారి ఇవి ఫ్యాక్టరీస్లో ఎలా తయారవుతాయో అని మనకు అనిపిస్తుంది. అలాగే మనందరికీ వీటిని ఫ్యాక్టరీస్లో ఎలా తయారు చేస్తారో తెలుసుకోవాలని ఖచ్చితంగా ఉంటుంది. అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే దీని మొత్తం ప్రాసెస్ గురించి ఈ వీడియోలో చెప్పాను. పొటాటో చిప్స్ యొక్క స్టోరీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 1853లో న్యూయార్క్ యొక్క శారోటోగో స్ప్రింగ్స్ ప్రాంతంలో ఒక రెస్టారెంట్ ఉండేది. అక్కడ ఒకసారి ఒక కస్టమర్ ఒక కంప్లైంట్ ఇచ్చాడు. అది ఏమిటంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి చాలా లావుగా ఉన్నాయని. దానితో ఆ కంపెనీ యొక్క షెఫ్ తమ కస్టమర్ కోసం వాటిని చాలా సన్నగా చేస్తాడు. కానీ ఆ కస్టమర్కి అది నచ్చలేదు. దాని తర్వాత మళ్ళీ ఆ షెఫ్ వాటిని ఇంకా సన్నగా చేస్తాడు. అయినప్పటికీ కూడా ఆ కస్టమర్కి అవి లావుగానే కనిపిస్తున్నాయి. దానితో ఆ షెఫ్కి చాలా కోపం వస్తుంది. కానీ అతను ఆ కస్టమర్ని ఏమి చేయలేడు. కాబట్టి అతను ఈసారి కోపంతో వాటిని చాలా సన్నగా కట్ చేసి అతనికి సర్వ్ చేస్తాడు. ఫైనలీ మనందరి ఫేవరెట్ పొటాటో చిప్స్ యొక్క ఇన్వెన్షన్ చేశాడు. దాని తర్వాత ఈ పొటాటో చిప్స్ ఎంత ఫేమస్ అయ్యాయంటే వరల్డ్ వార్ 2లో ప్రజలకు ఆహార కొరత లేకుండా ఉండడానికి అమెరికా ప్రభుత్వం ఆ పొటాటో చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ధ్వంసం చేసుకుంది. ఎందుకు ధ్వంసం చేసుకుందంటే యుద్ధ సమయంలో ఆహార కొరత రాకూడదని వాళ్ళు కేవలం కొన్ని మాత్రమే తయారు చేయాలని అలౌ చేసింది. కానీ అక్కడి ప్రజలు ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు చేయడం ప్రారంభించారు. చివరికి అమెరికా ప్రభుత్వం ఆ ధర్నాలకి తలవంచి పొటాటో చిప్స్లను ఎసెన్షియల్ ఫుడ్ ఐటమ్గా డిక్లేర్ చేయాల్సి వచ్చింది. పొటాటో చిప్స్లు తయారు చేసే టెక్నాలజీ ప్రస్తుత కాలంలో చాలా అభివృద్ధి చెందింది. 1930 సంవత్సరంలో అమ్మే పొటాటో చిప్స్లలో ఒక లోపం ఉండేది. అది ఏమిటంటే వాటిని గాలిలో వదిలిన వెంటనే అవి చాలా స్పీడ్గా చెడిపోయాయి. కంపెనీ దీని సొల్యూషన్ను కనిపెట్టడానికి సుమారు 10 సంవత్సరాల వరకు సమయం పట్టింది. దాని తర్వాత ఆ చిప్స్లను 8 ప్యాకెట్స్లలో అమ్మడం ప్రారంభించారు. దానితో అభివృద్ధి చెంది హైడ్రోజన్ గ్యాస్ను ఉపయోగించి ప్యాకెట్స్లలో చిప్స్ కన్నా గాలిని ఎక్కువగా నింపడం ప్రారంభించారు. గ్యాస్ వలన ఉపయోగం ఏమిటంటే ఆ చిప్స్కి బయట గాలితో సంబంధం ఉండదు. దానితో అవి చెడిపోవు. పొటాటో చిప్స్ల టెక్నాలజీ గురించి మాట్లాడితే మొదటిలో అది చాలా చిన్నగా అభివృద్ధి చెందింది. ఎలాగో మీరే చూడవచ్చు. 1853 నుండి 1950 వరకు ఈ పొటాటో చిప్స్లలో ఉపయోగించే బంగాళదుంపలను చేతులతోనే కట్ చేసేవారు. కానీ ఇప్పుడున్న మషిన్లు రోజు మొత్తంలో 700 నుండి 800 టన్నుల బంగాళదుంపలను ప్రతి షీట్లో కట్ చేస్తున్నాయి. ఇప్పుడు మనం దీనిని తయారు చేసే ప్రాసెస్ గురించి మాట్లాడదాం. లేస్ లాంటి పొటాటో చిప్స్లను కంపెనీ ఈ పని కోసం ప్రత్యేకమైన అంటే స్టార్చ్ ఉన్న వాటిని ఎన్నుకుంటుంది. ఎందుకంటే తినేటప్పుడు అవి క్రంచ్గా ఉండాలని. ఈ పొటాటోస్లను పొలంలో ఒక పెద్ద ట్రక్కులో నింపి వాటిని ఫ్యాక్టరీలోకి తెస్తారు. ఈ ట్రక్కు నుండి ఆ పొటాటోస్లను అన్లోడ్ చేసిన తర్వాత వాటిని 3 కన్వేయర్ బెల్టుల సహాయంతో ముందుకు పంపుతారు. అవి వాటిని రోలర్పై వేస్తాయి. ఇక్కడ ఈ బంగాళాదుంపలలో 1 ఇంచ్ కన్నా చిన్నగా ఉన్న వాటిని బయటకు నెట్టి మిగతా వాటిని ముందుకు పంపుతారు. అక్కడ వీటిని మంచిగా నీటితో కడుగుతారు. వాటిని కడిగిన తర్వాత ఆ బంగాళాదుంపలను పిల్లర్లోకి వేస్తారు. అక్కడ వాటిపై పొట్టును మంచిగా అంటే మనలాగా అక్కడక్కడ ఉంచి తీయరు. కొంచెం కూడా పొట్టు లేకుండా అంటే నున్నగా తీస్తుంది. ఈ 12 ఫీట్ల ఉన్న మషిన్లో 5 సిలిండర్లు 1 సెకండ్ కూడా రెస్ట్ తీసుకోకుండా తిరుగుతూ పనిచేస్తూ ఉంటాయి. దాని తర్వాత పొట్టు తీసిన ఈ బంగాళాదుంపలను ఒక కన్వేయర్ బెల్ట్పై వేసి వాటిని ముందుకు నెడతారు. అక్కడ ఆ కంపెనీ స్టాఫ్ పచ్చగా లేదా చెడిపోయి ఉన్న పొటాటోస్లను ఆ బ్యాగ్ నుండి వేరు చేస్తారు. ఇదంతా అయిన తర్వాత ఆ పొటాటోస్లను స్లైజర్లోకి పంపుతారు. ఇప్పుడు ఈ స్లైజర్ 260 RPM పవర్తో నడుస్తూ అది ఈ బంగాళాదుంపలను గోరంత సన్నగా కట్ చేస్తుంది. ఎందుకంటే మనం తినేటప్పుడు వచ్చే టేస్ట్ అనేది దీనిపై ఆధారపడుతుంది. కాబట్టి ఒకవేళ ఈ స్లైజర్స్ మంచిగా కట్ కాకపోతే అది ఒక కొత్త రకపు టేస్టును ఇస్తాయి. అందువలన కంపెనీస్ తమ ఈ ఫార్ములాను దృష్టిలో పెట్టి మంచిగా కట్ చేస్తాయి. అంతేకాకుండా ఈ స్లైసర్ 1 నిమిషంలో 10,000 కన్నా ఎక్కువ స్లైసెస్లను కట్ చేస్తుంది. దాని తర్వాత ఈ స్లైసెస్లను నీటిలో పడేస్తారు. ఈ స్లైసెస్ కడగడం వల్ల వాటిపై ఉన్న ఎక్స్ట్రా స్టార్చ్ తొలగిపోతుంది. ఒకవేళ ఇలా చేయకపోతే అవి చాలా స్ట్రాంగ్గా తయారవుతాయి. దానివలన వాటిని తినేటప్పుడు టేస్ట్ అనేది రాదు.
మళ్ళీ ఇంకోసారి వాటిని కడిగిన తర్వాత వాటిని రొటేటింగ్ డ్రమ్స్ సహాయంతో మంచిగా ఎండబెడతారు. అవి పూర్తిగా ఎండిన తర్వాత ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై కావడానికి తయారైనట్లే. ఈ చిప్స్లను ఫ్రై చేయడానికి వెజిటేబుల్ ఆయిల్ లేదా కాటన్ సీడ్ ఆయిల్ను ఉపయోగిస్తారు. ఆ ఫ్రై చేసే సమయంలో ఆయిల్ వేడి అనేది 350 డిగ్రీ వరకు ఉంటుంది. ఈ చిప్స్లను నూనెలో 3 నిమిషాల వరకు మంచిగా ఫ్రై కావడానికి వదిలేస్తారు. దాని తర్వాత అవి ఆటోమేటిక్లీ బయటికి వస్తాయి. ఫ్రెండ్స్, ఇంతటితో మన చిప్స్ అనేవి మొత్తం తయారు కాలేదు. మనం అసలు విషయాన్నే మర్చిపోతే ఎలా? వాటిలో ఫ్లేవర్ కూడా యాడ్ చేయాలిగా. అందుకని అవి బయటికి వచ్చిన తర్వాత ఆ చిప్స్ పైన ఒక బకెట్ ఎలివేటర్ పైకి తీసుకెళ్తుంది. ఇక్కడ పెద్ద పెద్ద రొటేటింగ్ ప్యారల్స్లలోకి చిప్స్లను పంపుతారు. చిప్స్ ప్యార లోపల తిరుగుతూ ఉండగానే వాటి కోసం మొదటిగానే తయారు చేసిన ఫ్లేవర్లను వేస్తారు. ప్యారల్స్ నిరంతరం తిరుగుతూ ఉండడం వల్ల అన్ని చోట్ల ఫ్లేవర్ అనేది చేరుకుంటుంది. అదేవిధంగా ఈ ప్యారల్స్లను ఒక మినిమం స్పీడ్లోనే ఉంచుతారు. ఒకవేళ ఈ ప్యారల్స్లను ఎక్కువ స్పీడ్లో తిప్పినట్లయితే ఆ చిప్స్ విరగడానికి అవకాశాలు ఉంటాయి. దాని తర్వాత 2 మెయిన్ ప్రాసెస్లు ఉంటాయి. వాటిలో మొదటిది వచ్చి ప్యాకేజింగ్, రెండవది టేస్టింగ్. ప్యాకేజింగ్ అనేది చాలా సింపుల్. చిప్స్లను మొదటిగానే ప్యాకెట్స్లలో ఒక మోతాదులో నింపి దాని తర్వాత నైట్రోజన్ గ్యాస్ను వేస్తారు. నైట్రోజన్ గ్యాస్ను యాడ్ చేసి వాటిని టైట్ చేస్తారు. అదేవిధంగా వాటిలో నుండి కొన్ని ప్యాకెట్స్లను శాంపిల్ కోసం తీసుకుంటారు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు చిప్స్ల టెస్టింగ్ అనేది చాలా సింపుల్గానే అయిపోతుందని. కానీ లేస్ కంపెనీ అనేది దానిని చాలా సీరియస్గా తీసుకుంటుంది. అందువలన ఈ చిప్స్లను 2 వేరువేరు పద్ధతిలో టెస్ట్ చేస్తారు. మొదటిది ఒక టెస్టింగ్ ప్రొసెసర్ ఆ చిప్స్లను వారి రుచిని బట్టి జడ్జి చేస్తారు. దాని తర్వాత ఆ చిప్స్లను బైట్ చేసినప్పుడు ఒక క్రంచీ సౌండ్ వస్తుందో లేదో కూడా చెక్ చేస్తారు. అదేవిధంగా ఈ టెస్టులో ఆ చిప్స్ గట్టిగా ఉన్నాయో లేదో కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. మరియు వాటిని బ్రేక్ చేయడంతో సమయం కూడా వృధా అవుతుందో లేదో కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. ప్రొఫెసర్ విలియం లీ ఒక కెమికల్ బయోమెడికల్ ఇంజనీర్. ఇతను తన జీవితం మొత్తం చిప్స్ మరియు వాటి క్రంచ్ యొక్క టెక్నాలజీ తెలుసుకోవడంలోనే గడిపారు. ఒకవేళ ఇప్పుడు ఏదైనా కంపెనీ తమ చిప్స్లను తమ కాంపిటీటర్ చిప్స్ల కన్నా ఇంకా మంచిగా చేయడానికి వారు లీతోనే సలహా తీసుకుంటారు. ఫ్రెండ్స్, మనకు చిప్స్ అనేవి ప్రపంచపు ప్రతి మూలన లభిస్తాయి. కానీ వీటిని ప్రతి చోట చిప్స్ అనే పిలవరు. మీరే చూడవచ్చు, బ్రిటన్లో చిప్స్లను ఫ్రెంచ్ ఫ్రైస్తో పిలుస్తారు. కానీ ఇవి పొటాటో చిప్స్ కావు. వాళ్ళు పొటాటో చిప్స్లను క్రిప్స్ అంటారు. ఒకవేళ మీరు ఆస్ట్రేలియా లేదా న్యూజిలాండ్కి వెళ్ళినట్లయితే అక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ని హాట్ చిప్స్ మరియు పొటాటో చిప్స్లను కోల్డ్ చిప్స్ అని అంటారు. అదేవిధంగా మీ ఫేవరెట్ చిప్స్ ఏదో, అలాగే ఇంకా ఎలాంటి ఫ్లేవర్స్ మార్కెట్లో వస్తే బాగుంటుందో మీరు కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. ఫ్రెండ్స్, ఫైనలీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరియు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి.